ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ధనవంతులు అవ్వాలి అంటే ఎటువంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలి, అదేవిధంగా ఎటువంటి క్రమశిక్షణను, ఎటువంటి నడవడికను కలిగి ఉండాలి అంటారు? మనం జీవితంలో ఆర్థికంగా ఎదగాలి, ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే? యా, ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయండి. జనరల్గా ధనవంతులు, ఆస్తిపరులు రెండు ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ధనవంతులు అంటే అసెట్ రిచ్, ఆస్తిపరులు అంటే క్యాష్ రిచ్. ఓకే, సో ఆస్తి కావాలా, ధనం కావాలా? ఫస్ట్ రెండు మధ్య తేడా తెలుసుకోవాలి. సో చాలా మంది ఊపర్ శర్వాని అందరు పరీక్ష విన్నారు కదా సామెత. సో చాలా మంది ఆస్తిపరులకు ఉండే ప్రాబ్లం ఇది. సో నేను చాలా మందిని చూశాను. ఇప్పుడు ఈవెన్ మీరు సబర్బన్ కంట్రీస్, సబర్బన్ ప్లేసెస్కి వెళ్ళినా, సెమీ అర్బన్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ ఒక 20 ఎకరాల మాగాణి, ఒక 10 ఎకరాల మెట్ట, తర్వాత ఒక ఇల్లులు, పొలాలు, స్థలాలు అన్నీ ఉంటాయి. అంటే మంచి ఆస్తిపరులు. కానీ సమయానికి 1 లక్ష రూపాయలు కావాలి అంటే క్యాష్ ఉండదు చేతిలో. సడన్గా ఏదైనా అవసరం ఉంది అంటే ఉండదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తిపరులు లేదా ధనవంతులు, ఈ రెండు ఏదో ఒకటి అచీవ్ అవ్వడానికి ఎలా అచీవ్ అవ్వాలి, అలా అచీవ్ అయిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, ఆస్తిపరులుగా ఉండాలా, ధనవంతులుగా ఉండాలి అనేది మీ ప్రశ్నలో అంతర్లీనంగా కదా. సో నార్మల్గా ఇప్పుడు ఈ ఆస్తిపరులైన వాళ్ళు చాలా మంది ఫిక్స్డ్ అసెట్స్తో అవుతుంటారు. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఒక జనరేషన్లో జరగదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఇట్స్ ఏ 1 జనరేషన్, 2 జనరేషన్, 3 జనరేషన్, డికేట్స్ వారిగా వస్తుంది. అంటే మన 4 ఫాదర్స్ ఏదో ఒకప్పుడు 100 ఎకరాలు ఉండే వాళ్ళకు వాళ్ళ నాన్న 10లో తీసుకొచ్చాడు, వీడు 1లోకి తీసుకొచ్చాడు అని చెప్తుంటారు కదా. అలా ఉన్న ఎకరాలని తింటూ కూర్చొని ఆస్తిపరులు గారు, ఇటు ధనవంతులు గారు మొత్తానికి ఎటు కాకుండా పోతూ ఉంటారు. సో అలా ఆస్తిపరులు, ధనవంతులు అనే టాపిక్ వచ్చినప్పుడు మన యాన్సెస్టర్లు ఇచ్చిన ఆస్తిని మనము కాపాడుకుంటే చాలు, దాన్ని పెంచి పోషించక్కర్లే. బట్ మనకు అలాంటి రాలేదు. నేను నార్మల్గానే నార్మల్ కామన్ మ్యాన్గా పుట్టాను, కామన్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే మరి మనం ఎలా ఆస్తిపరులు లేక ధనవంతులు అవ్వాలి, అది మనం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము చాలామందికి అర్థమయ్యేది రియల్ ఎస్టేట్. ఇనిషియల్ డేస్లో వాళ్ళ ఉద్యోగం రాగానే చాలామంది ఏం చేస్తుంటారు, వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఇమీడియట్లీ నాకు ఉద్యోగం వచ్చింది, ఫస్ట్ ఫోన్ మార్చేయాలి, బైక్ మార్చేయాలి, లేకపోతే ఒక ఇల్లు కొనేసి ఈఎంఐ కడుతూ ఉండాలి, లేదా ఎల్ఐసి పాలసీ తీసేసుకోవాలి, చాలామంది చేస్తూ ఉంటారు. అట్లాంటివి కాకుండా మీకు ఏం ప్రణాళిక ఉంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధనవంతులు కావాలా, లేదా ఆస్తి నేను పెంచుకోవాలా, నేను రిటైర్మెంట్ ఎప్పుడు అవ్వాలి, నాకు ఇన్కమ్ ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే నార్మల్గానే ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం ఆఫీస్లలో, సాఫ్ట్వేర్ కంపెనీస్, లేదా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మంచి జాబ్ రాగానే, గుడ్ సాలరీ రాగానే ఫస్ట్ పోయేసి ఐదర్ హోమ్ లోన్ ఆర్ ప్లాట్ తీసేసుకుంటారు. ఒక 20 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు ఆ లోన్ ఉంటుంది, ఆ నెత్తిన బరువు పెట్టుకొని దాన్ని కట్టడం కోసమే కష్టపడుతూ ఉంటారు. ఇల్లు తీసుకుంటే హోమ్ లోన్, ఇల్లు కావాలి నో డౌట్, అందులో ఆ ఇల్లు కావాలి అంటే దానికోసం ఒక హోమ్ లోన్, అంటే ఇట్స్ అది డెట్టా అసెటా యాక్చువల్లీ. సో ఒక డెట్ తీసుకొని దాన్ని డెట్ పెంచి పోషిస్తారు, ఇన్స్టాల్మెంట్ కట్టే వరకు మంది కాదు కదా అది. సో అలా కడుతూ 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 ఉండేసరికి 20 సంవత్సరాలు, ఆల్రెడీ 30లో కానీ జాబ్ వచ్చి సెటిల్ అవ్వరు. 30 నుంచి 50 అయిపోయింది కదా సినిమా అంతా. 50 సంవత్సరాలకు వచ్చిన తర్వాత వాళ్ళకు లోన్ కట్టేసిన ఒక ఇల్లు మాత్రం ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ ప్లానింగ్ ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ ఏమీ ఉండవు. సో ఈ టైప్ ఆఫ్ ధనవంతులు కాదు. అంటే ధనవంతులు అంటే అరే వాళ్ళకి ఏంద్ర సొంత ఇల్లు ఉంది అని చెప్పుకునే ధనవంతులు అవసరం లేదు మనకు. సో ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ నిర్వహణ, అది కదా కావాల్సింది. సో అది మనం పెంచుకోవాలి అంటే ముందు నుంచే ఒక ప్లాన్గా వెళ్తూ ఉండాలి. మనకి ఎంత బడ్జెట్ ఉంది, శాలరీ ఎంత వస్తుంది, ఎంత హైక్ అవ్వబోతోంది, నాకు ఎవ్రీ మంత్ వచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి, లేదా ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి, దీన్ని కొంచెం లిక్విడ్ అసెట్స్, కొంచెం ఫిక్స్డ్ అసెట్స్ వైపు, అంటే మనకు కావాల్సిన ఇల్లు లాంటి సమకూర్చుకొని వీటిని కూడా ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ పోవాలి. సో అట్ ద సేమ్ టైం దీనికోసం ప్లానింగ్ చేయాలి. చాలా మంది రాగానే ఒకటే ఫస్ట్ జాబ్ వచ్చాక ఇమీడియట్లీ గ్యాడ్జెట్స్ మార్చడము, కార్ మార్చడము, లేకపోతే వెహికల్స్ మార్చడము, కొత్త బట్టలు, ఇక ప్రతి నెల ఇలాగే పోతుంటుంది. చాలా మంది ఒక 1.5 lakh శాలరీ ఉంచుకొని కూడా వాళ్ళు సేవ్ చేయాలి అంటే ఒక 10,000 గట్టిగా తీయలేరు. సో దీనికి కారణం ఏంటి, వాళ్ళు ఏదో ఒకటి అన్ని ఇరికిచ్చేసుకుంటారు మొత్తం. ఈరోజు మార్నింగ్ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు, 1,15,000 రూపాయలు తన శాలరీ, కానీ మొత్తం బడ్జెట్ అంతా వేసుకుంటే 1,07,000 పోతుంది.
అందులో సుకన్య సమృద్ధి యోజన కడుతున్నాడు. అది కట్టొద్దని చెప్పట్లేదు నేను. దానివల్ల వచ్చేది ఏంటి 7.4%. ఆ 7.4% వచ్చే ఆ సుకన్య సమృద్ధి యోజన మాత్రమే కడుతూ ఇంకా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ నెగ్లెక్ట్ చేసేసాడు. సో సరిపోద్దా? అది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా? సరిపోదు కదా. స్టార్టింగ్ లో SSYకి 9% ఉండేది రిటర్న్, పోను తగ్గింది. వడ్డీ తగ్గిపోతే ఇది కూడా తగ్గిపోతుంది. అది అర్థం కావాలి కదా. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. సో అవన్నీ అర్థం చేసుకోకుండా మా ఆవిడ గోల్డ్ కావాలని చెప్పి ఎక్కడో ఒక జ్యువెలరీ షాప్లో నెలకు 25,000 గోల్డ్ చిట్టి వేస్తున్నాడు. అదైపోయి ఇంకొంచెం చిట్టి వేస్తాడు, ఎందుకంటే ఫర్నిచర్ కొనాలి. ఇట్లానే మొత్తం అంతా పెట్టేసుకొని లాక్ చేసేసుకొని ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయరు. ఇవన్నీ ఏంటంటే నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాయి. గోల్డ్, తర్వాత గ్యాడ్జెట్స్, తర్వాత వెహికల్స్, ఇవన్నీ షార్ట్ టర్మ్ నీడ్స్, వాంట్స్. బట్ వాట్ అబౌట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ 50 years? ఇప్పుడు అంతా కూడా మొత్తం మన ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్, ఇంప్రూవ్డ్ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల, ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్ పర్టికులర్లీ మన లైఫ్ స్పాన్ పెరిగిపోయింది కదా. 75-80 వరకు కూడా కామన్గా బ్రతకడానికి అవకాశాలని చెప్తున్నారు అందరూ. మరి 50కి రిటైర్ అవుతాయి లేదా 55కి, అక్కడ నుంచి 25 years ఎవరు చూసుకోవాలి మనల్ని? సో మీరు ఆస్తిపరులుగా ఉంటే మాత్రమే కాదు, ధనం కూడా ఉండాలి మనకు. అంటే ఆస్తితో పాటుగా ధనవంతులు కూడా అవుతేనే అప్పుడు మీ యొక్క జర్నీ సాఫీగా ఉంటుంది. ఆఫ్టర్ 50 మనకున్న ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో అప్పుడు మనం ఈ విధంగా కష్టపడలేము. అప్పుడు ఎవరిస్తారు మనకు? సో ఇంట్లో మనం ఉండడం సరిపోతుంది. బట్ వాట్ అబౌట్ ద మంత్లీ ఇన్కమ్? సో మన అబ్బాయికి, అరే నీకు 20 సంవత్సరాల పాటు నేను చదువు చెప్పించాను, నువ్వు ప్రయోజకుడు అయ్యావు, నాకు ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్కమ్ ఇవ్వు, నాకు పెన్షన్ ఇవ్వు అంటే మీ అబ్బాయి ఎప్పటికీ మీ పెన్షన్ ఫండ్ కాదు కదా. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో అట్లా కాకుండా ధనవంతులు అవ్వాలి అంటే మీకు యాక్చువల్గా ధనం కావాలా, ఆస్తి కావాలా? అది కావాలి అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ప్లాన్ చేసుకుని రెండింటి మధ్య బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి. ఓన్లీ ఒకటే హోమ్ లోనో ప్లాటో తీసుకొని దాని మీదే ఉండకుండా, అది ఏంటి ఇప్పుడు ప్లాట్స్ కొన్నా కూడా చాలా మంది అమ్మగలుగుతారా? అమ్మాలన్నప్పుడు లిక్విడిటీ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అమ్మనిస్తారా ఇంట్లో వాళ్ళు? అది పిల్లల కోసము ఆస్తి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒక ఆస్తి, నీకు ఒక ఆస్తి ఉంటే అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు ఆటోమేటిక్గా. అమ్మలేరు, పర్పస్ సర్వ్ కాదు. సో ఈజీగా మనకు లిక్విడేట్ చేయగలిగేది ఏంటి? అలాంటి వాటిలలో ఫైనాన్షియల్ అసెట్స్ పర్టికులర్లీ అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది పెరిగి పెద్దది, అన్నిటికంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లిక్విడిటీ అవసరం సడన్గా మనల్ని కాపాడుద్ది. అది ఏదైనా కావచ్చు, ఒక ఫైనాన్షియల్ అసెట్. డెఫినెట్గా దానికి ఉండే లిక్విడిటీ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఆ లిక్విడిటీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది అవసరమైనప్పుడు. సో అలా మీరు అవసరమైనప్పుడు మనము డబ్బులు చేతిలో ఉండడమే ధనవంతుల యొక్క మేజర్ లక్షణం కదా. మీరు ఒక 2 days బ్యాక్ కనుక న్యూస్ చూస్తే, ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ, ఆ రిలయన్స్ ఇండస్ట్రీ గ్రూప్, దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఆల్మోస్ట్ 2.9 billion ఆఫ్ డెట్ రేజ్ చేస్తున్నారు. ఒక 7 banks-తో డిస్కస్ చేస్తున్నారు. అది ప్రొడక్టివ్ డెట్. అది అంటే వాళ్ళు దీంతో వ్యాపారం చేసి ఆ వ్యాపారం ద్వారా వచ్చే లాభాల్లోంచి అప్పు తీర్చేసి ఆస్తి పెరుగుతుంది. కాబట్టే కదా ఇప్పుడు వాళ్ళు 1 generationలోనే, మనం 2nd generationలోనే 20 lakh crore వర్త్ చూస్తున్నాం. వాళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ వాళ్ళ కంపెనీకి. ఆ 20 lakh crore ఒక జనరేషన్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. డెట్ ఉండాలి, తప్పు లేదు, కానీ అది ప్రొడక్టివ్ డెట్ అయి ఉండాలి. అంటే ఆ డెట్ అంటే అప్పు తీసుకొని యూజ్ అవ్వాలి అది. అంతేగాని పెళ్లి కోసం అప్పు, వెకేషన్ కోసం అప్పు, లేకపోతే ఇంకా వేరే దానికోసం అప్పు తీసుకొని మనము డెట్ ట్రాప్లో పడిపోవద్దు. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది డెట్ ట్రాప్లో పడితే ఇంకా ధనవంతులు ఇది పక్కన పెట్టండి, ఫస్ట్ ఆ డెట్ క్లియర్ చేయడానికే లైఫ్ అంతా సరిపోద్ది. ఇక వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. సో అట్లా కాకుండా ప్లానింగ్ చేసుకుంటూ లిక్విడ్ అసెట్స్, ఫినాన్షియల్ అసెట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫినాన్షియల్ అసెట్స్ అనేది ఉండాలి కంపల్సరీ ఫర్ యువర్ రిటైర్మెంట్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. అలాగే ఆస్తి స్టేటస్ కోసం, మన యొక్క సాటిస్ఫాక్షన్ కోసం, మనకు ఒక ఆస్తి ఉంది, ఒక మంచి సోషల్ స్టేటస్ కోసం, పర్లేదు వీళ్ళకి మంచిగానే ఉంది అని అందరు అనుకుంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. చాలా ఫీలింగ్ అలాగే ఉంటుంది. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ధనవంతులు కానీ, ఆస్తిపరులు కానీ డెఫినెట్గా అవ్వచ్చు. దీంట్లో బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ బడ్జెట్లో ట్యాక్సెస్ గురించి చూడాలి. నాకు మామూలుగా విత్డ్రా చేస్తే ట్యాక్సెస్ ఏంటి, ఇప్పటి నుంచి ఎలా నేను ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి, అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పెన్నీ సేవ్ ఇస్ నథింగ్ బట్ పెనీ ఎర్న్డ్. నేను ఒక ఎంటర్ప్రీనర్తో నేను మాట్లాడాను. సో ఆయన ప్లానింగ్ అంతా కూడా, నేను ఇప్పుడు ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలి, నాకు గవర్నమెంట్ నుంచి కొంచెం సబ్సిడీ వస్తుంది లేదా ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, దాని నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ ఎట్లా నేను బెటర్గా ప్లాన్ చేయాలి, అలా ప్లాన్ చేస్తూ ఏ విధంగా నేను నాకున్న ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి, ఆ ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి అఫీషియల్గా, లీగల్గా. సో పెన్నీ సేవ్ ఇస్ నథింగ్ బట్ పెనీ ఎర్న్డ్. సో అట్లా మనం చేసే ప్లానింగ్ అంతా కూడా బడ్జెటింగ్ చేస్తూ అందులో ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. అంటే మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఉంటుంది 12.5%, దాన్ని ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసుకుంటూ రావచ్చు. అలా చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో కట్టే ట్యాక్స్ తగ్గుద్ది. ప్లస్ మనం విత్డ్రా చేసేప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఎవ్రీవన్ కెన్ బికమ్ ధనవంతులు, ఎట్ ద సేమ్ టైం ఆస్తిపరులు. బ్యాలెన్స్గా వెళ్ళొచ్చు, లైఫ్ సుకూన్గా ఉంటుంది. రైట్. సో మొత్తానికి చేతిలో క్యాష్ ఉన్నాడు కింగ్ అంటారు. అంతే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.